అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి నా పేరు చింతా శ్రీనివాసరావు అండి. ఎన్టీఆర్ జిల్లా కాపు వెల్ఫేర్ అధ్యక్షుడు అండి. నిన్న జరిగిన బహిరంగ సభలో మోదీ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చారు రాజమండ్రి అనకాపల్లి వస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చాలా ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని, ఇసుక ల్యాండ్ మాఫీ జరుగుతుందని, ఎలాంటి అభివృద్ధి లేదు, రాష్ట్రాన్ని అప్పులు చేశారని కూడా ఆయన చెప్పారు. దీనిపైన ఏమంటారు మీరు? ఏమండి, మీరు గతంలో చూశారు, మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఇదే మోడీ గారు పంపించిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఏజెంట్ గారు, అతను కేవలం కనీసం అతను మేనిఫెస్టో కూడా పట్టుకోవాలి. ఎందుకంటే నెరవేర్చలేని హామీలన్నీ చెప్పి చంద్రబాబు నాయుడే గతంలో కూడా 2014లో కూడా చేయని హామీలన్నీ చేసి మేనిఫెస్టో ప్రవేశపెట్టి 600 హామీలు చెప్తే దాంట్లో కనీసం ఒక 6 కూడా చేసింది లేదు. 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అంటే ఎవరు నమ్ముతారండి? ఇస్తారండి? అక్కడ మోడీ గారు ఇస్తారా? ప్రత్యేక హోదా ఇస్తారండి మోడీ గారు? మన దగ్గర రైల్వే జోన్ ఇస్తారండి? విశాఖ ఉక్కు కర్మాగారం దాన్ని ఆపుతారండి? పోలవరం ఈయన ఇస్తారండి? దీనికి మోడీ గారిని అడిగి వీళ్ళు తీసుకొచ్చే దమ్మేమన్నా ఉందా ఈ కూటమికి? మొన్న మోడీ గారిని వీళ్ళిద్దరు పిలిపించారండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్లో మధ్యలో కూర్చోబెట్టుకున్నారు, ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. ఆ రోజు అడగొచ్చు కదండి, మాకు ప్రత్యేక హోదా కావాలి, మాకు రైల్వే జోన్ కావాలి, మాకు ఇక్కడ విశాఖ కర్మాగారాన్ని ఆపాలి, మాకు పోలవరం కావాలని మరి అప్పుడు అడగొచ్చు కదా. వీళ్ళు అధికారం కోసం ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు అందరూ కలిసి కుమ్మక్కయ్యి కూటమిలాగా ఏర్పడి ఏంటి రాష్ట్రాన్ని ఏదో అప్పులు చేసేస్తున్నారు, శ్రీలంక చేసేస్తున్నారని చెప్పి లేనిపోయి అన్ని ప్రజల్లో వీళ్ళు లేనిపోయిన అపోహలు తీసుకెళ్తున్నారండి. ఇప్పటికే రాష్ట్రం అప్పులు ఉందంటున్నారు. మొన్నే కదండి ఇక్కడ పార్లమెంట్లో అక్కడ సీతారామన్ గారు ఏం చెప్పారండి? 2 లక్షల చిల్లర కోట్లు అప్పు ఉందని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారండి? వీళ్ళు 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్తున్నారు. మరి ఇలా చెప్పిన వాళ్ళు ఇదే కూటమి అభ్యర్థులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు, పోలవరం, ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వీళ్ళు ఏ విధంగా వీళ్ళు బస్సు ఫ్రీ అంటున్నారు, 3 బండ్ల ఫ్రీ అంటున్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏమో మరి ఇప్పుడు అమ్మఒడి ఫ్రీ అంటున్నారు. మీరు 4 ఆడపిల్లలు కానండి మనిషి 15,000 అంటున్నారు. ఎవరన్నా నమ్ముతారండి ఇది? అసలు ఈ సాధ్యమయ్యానా? ఈ సాధ్యం కావని తెలిసే మోడీ గారు రాలామన్నా మోడీ గారి తరఫున వచ్చిన అతను కూడా మేనిఫెస్టో కూడా పట్టుకోవాలా. కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరు మొన్న నైట్ ఢిల్లీ పరిగెత్తి అతను కాళ్ళు పట్టుకొని బతులాడితే ఈరోజు ఆయనతో చెప్పించిన మాటలు ఇవి ఈ ప్రజలు ఎవరు నమ్మరండి. ఇవి చెప్పండి. నిజంగా జరిగిందంటారా? అభివృద్ధి జరగలేదు అంటున్నారు, అవినీతి జరిగిందంటున్నారు, ఇసుక మాఫీ జరిగిందంటున్నారు మోదీ గారు అన్నారు. మొన్నటి వరకు జగన్ గారు ఏమన్న మోదీ గారు అవును విమర్శలు చేస్తున్నారు, ఎందుకంటారు? అవునా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 58 నెలలు దాటిందండి. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా ఏంటి, మిగిలిన ఈ 3 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి స్కూల్సే కానీ, హాస్పిటల్సే కానీ, పిల్లలకే కానీ, అమ్మఒడే కానీ, ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలు కూడా పెంచారు ఏంటి అయ్యే కానీ. మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా పేదవాళ్ళకి ఇది కేవలం ఇది పేదల పార్టీ అండి. టీడీపీ, జనసేన, బీజేపీ అంటే ఇవన్నీ ధనికుల పార్టీ. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గం అంతా అట్టడుగులు పోయిందని, వాళ్ళకి ఆదాయం లేక పేదల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పి లేనిపోయినవన్నీ ఆయన మీద నిందలన్నీ మోపి ఆయన దించేయాలని చూస్తున్నారు. కానీ ఎంతమంది కలిసి వచ్చినా కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. అసలు అభివృద్ధి అంటే ఏంటో చెప్పమనండి. అభివృద్ధి అసలు ఎక్కడ జరగలేదు చెప్పమనండి. రాష్ట్రంలో ఎన్ని పోర్టులు వచ్చినాయండి, ఎన్ని హాస్పిటల్ కట్టారండి? కిడ్నీ హాస్పిటల్ ఓపెన్ అవుతుందా? పెద్ద పెద్ద మెడికల్ హాస్పిటల్ ఎన్ని 14 హాస్పిటల్ ఓపెన్ అవుతున్నాయి ఏంటి? మోడీ గారి దగ్గరికి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు 23 సార్లు కలిశారండి. కలిసిన ప్రతిసారి కూడా మోడీ గారు సాక్షిగా ఇదే సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మీకు మాకు ఎన్నున్నా కూడా నేనైతే నా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను మిమ్మల్ని ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటానండి అని చెప్పిన సందర్భం కూడా ఉందండి. మరి ఆ రోజే చెప్పొచ్చు కదండి మరి మోడీ గారు. ఈ రోజున వీళ్ళందరూ కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వస్తుందని, రైల్వే జోన్ కూడా ఇవ్వాల్సి వస్తుందని, ఏంటి విశాఖ ఫ్యాక్టరీ కూడా దాన్ని ఆపాల్సి వస్తుందని, పోలవరం పూర్తి చేయాల్సి వస్తుందని, 3 రాజధానులు కూడా ఇక్కడ ఏర్పడతాయని మోడీ గారు కూడా వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి ఈ రోజున ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ మోడీ గారు అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ముస్లిం సోదరులకి 4% రిజర్వేషన్ కూడా తీసేస్తామని చెప్పారండి. ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, బీసీల్లో కొంతమంది కానీ ఎవరన్నా అసలు మోడీ గారిని అసలు నమ్ముతారండి? అసలు ఏపీలో ఉందండి ఇది? ఏపీలో అసలు బీజేపీ ఉందా? మోడీ గారి మాటలు కూడా నిన్నటిదాకా ఆయన వైఖరి ఒకలాగా ఉంది, ఈ రోజు నుంచి ఒకలాగా ఉందండి. ప్రజలు ఎవరో దీన్ని నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అందరూ కూడా వైసీపీ ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారండి. అదేవిధంగా ఇక్కడ విశాఖ రైల్వే జోన్కి సంబంధించి
రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే భూములు ఇవ్వడం లేదు, ముందుకు తీసుకెళ్ళట్లేదు అని కూడా చెప్తున్నారు. ఎంతవరకు నిజమండి? ఏమంటే కేంద్ర ప్రభుత్వం కనుక భూములు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అసలు అడ్డం పడాల్సిన అవసరం ఏంటండి? ఇప్పటికే వీళ్ళు ఇక్కడ భూములు సేకరణ చేస్తూ ఉంటే ల్యాండ్ మ్యాఫై అంటున్నారు, ల్యాండ్ మామూలు టైటిలింగ్ అంటున్నారు. నిన్న కూడా మొదటిదాకండి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద డాక్యుమెంట్లు ఉంటున్నాయి లోపల అని చెప్పి అంతా గోలగోలు చేశారు మొన్నంతా. దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ తేడతెల్లం అయిపోయిందా మొన్న? అదంతా కన్ఫామ్ కాదు. మీ ల్యాండ్ మీకు పక్కాగా రిజిస్ట్రేషన్ అవుతుంది, మీ పేరు మీద ఉంటుంది, మీ పేరు మీద డాక్యుమెంట్ కాగితాలన్నీ మీ ఇంటికి వస్తాయని చెప్పారు మొన్నటిదాకా. దీని మీద కూడా కేసు కూడా ఫైల్ చేయడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి మీదను నారా లోకేష్ గారి మీద, A1 A2గా. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఇవన్నీ ఇవ్వట్లా, మోడీ గారి దగ్గర నుంచి అన్నీ రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే ఏపీ మొత్తం నెంబర్ 1 స్థానంకి వెళ్ళిపోద్ది, ఇవన్నీ ఆయన కావాలని అడుగుతాడని భయంతోనే మోడీ గారు కూడా ఇప్పుడు ఈ కూటమి అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు అడగడు, పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు అడగరు. వీళ్ళంతసేపు వీళ్ళు మేము గెలవాలా, మేము జన్మభూమి కమిటీలు పెట్టుకోవాలా, ఇప్పుడు దాకా మాకు ల్యాండ్ అంతా అక్కడ సేకరించి కూర్చున్నారు అక్కడ మంది ఇప్పుడు అమరావతిలో, వాళ్ళకున్న ఆస్తులన్నీ కాపాడుకోవాలంటే ఏం చేయాలి? కూటమి రావాలి. కూటమి వచ్చిందనుకోండి మోడీ గారిని వీళ్ళేం ప్రెజర్ చేయరు. మాకు ప్రత్యేక హోదా వద్దు, మాకు రైల్వే జోన్ వద్దు, మాకు అసలు విశాఖ నుంచే ఉక్కు ఫ్యాక్టరీ కూడా మాకు సంబంధం లేదు, మీరు మా పోలవరం పూర్తి అవసరంలా, ముందు మా ఆస్తులు మేము కాపాడుకుంటాం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మేము పైకి తెచ్చుకుంటాం. ఇదే ఒక్క ఒప్పందంతో వీళ్ళందరూ పందా సాగుతుంది, కానీ ప్రజలకు ఉపయోగపడే పని మాత్రం ఏం చేయట్లేదు వీళ్ళందరూ. మోదీ అంటే అభివృద్ధి, చంద్రబాబు అంటే నమ్మకం, పవన్ కళ్యాణ్ అంటే విశ్వాసం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ముందుకు పోతుందని కూడా మోదీ గారు అన్నారు. అంటే ఇదే మోడీ గారు ఇదే చంద్రబాబు నాయుడిని ఒకనొక మీటింగ్లో అమిత్ షా గారు కూడా, చంద్రబాబు నాయుడు ఒక ద్రోహి, నమ్మక ద్రోహి, వెన్నుపోటు, అలా మామనే వెన్నుపోటు పొడిచాడని చెప్పిన ఇదే మోడీ గారు అమిత్ షా గారు కూడా ఇదే చెప్పారు ఒక మీటింగ్లో, ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మోదీ ఒక తీవ్రవాది, అతని తల్లినే చూసుకోవట్లేదు, అతని భార్యనే వదిలేశారు, అతని భార్యనే చూసుకోలేమన్నాడు, అయినా నేనే సీనియర్ నాయన కన్నా నేనే ముందు ముఖ్యమంత్రిని అని చెప్పాడు ఈయన చంద్రబాబు నాయుడు. కరుడు కట్టిన తీవ్రవాది అన్నాడండి మోడీ గారిని. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే దీని గురించి, ఏది ప్రత్యేక ప్యాకేజీ గురించి ఏమన్నారు? పాచిపోయి లడ్డూలు 2 ఇచ్చారు, లడా ఇంగే అన్నారు. ఇప్పుడు ఏమైందండి? ఇన్ని మాటలు మాట్లాడిన వీళ్ళిద్దరూ అధికార దాహం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సింగర్గా ఎదుర్కొనే దమ్ము లేక వీళ్ళందరూ కూడా కూడగట్టుకొని మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన భజన చేసి, మీరు చెప్పింది చేస్తాం, మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టాం, మేము చెప్పిన దానికి మీరు తలవపండి మొన్న తీసుకొచ్చారు మళ్ళీ మోడీ గారిని. లేకపోతే అసలు వీళ్ళు ప్రవేశపెట్టిన అన్నీ చేస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలకి శ్రీలంక అయిపోతుంది అంటున్నారు కదా. మరి వీళ్ళు ప్రవేశపెట్టిన పథకాలన్నీ చేస్తే ఇప్పుడు ఇది ఏమవుద్దండి? ఇప్పుడు దగ్గర బొబ్బర్లంగా అవుద్దా? అసలు ప్రజలు అసలు ఎవరన్నా అసలు తిరిగే పరిస్థితి ఉంటుందా? వీళ్ళు అసలు ఇక్కడికి ఏమన్నా అసలు తీసుకొస్తారు? ఏమన్నా పరిశ్రమలు తెస్తారు వీళ్ళు? పరిశ్రమ తెచ్చేవాళ్ళు అయితే మరి 14 సంవత్సరాలు ఏం చేశారండి ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ప్రత్యేక హోదా ఏముందండి? మద్యం ఇక్కడ ఏర్లే పారుతుంది అంటున్నారు కదా, మద్యం ఏర్లే పారుతా కారణం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇప్పుడున్న బ్రాండ్లో 18 బ్రాండ్లు ఉన్నాయండి. వాటిదంతా లిస్టు నా దగ్గర వేరే ఉంది, ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నాను నేను. ఈయన ఉన్నప్పుడే మద్యపానం నిషేధం చేసింది ఎవరండి? ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, మహానుభావుడు. ఈయన ఎక్కిన తర్వాత వెంటనే ఈయన అక్కడ మద్యాన్ని వదిలాడండి. ఇప్పుడు కూడా చూసారా వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారు? మెరుగైన మద్యం ఇస్తాము, రేటు పెంచి మద్యం ఇస్తాం ఉన్నారు, కానీ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పానంటే వీళ్ళని ఒకసారి వీళ్ళ వల్ల అవుద్దా? అవదు. ఒక్క పిల్లోడికే వీళ్ళు ఇప్పుడు అమ్మఒడి ఇస్తుంటే అమ్మఒడి ఇస్తున్నాడని చెప్పి పిల్లలందరూ సోమరపోతులు అంటున్నారు. పిల్లలు ఇదివరకు అసలు గాలికి వదిలేశారండి పిల్లల్ని. కరోనా టైంలో కూడా అసలు వదిలేశారండి వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు లేరు ఏపీలో, చంద్రబాబు నాయుడు గారు లేరు, నారా లోకేష్ గారు లేరు, మోడీ గారు కూడా లేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఏంటి మున్సిపాలిటీ వాళ్ళు, ఆశా వర్కర్లు, డాక్టర్లు, వీళ్ళందరూ కేవలం కరోనా టైంలో అందరూ కష్టకాలంలో కూడా వాళ్ళందరి తరపున నిలబడింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి కళ్ళబోలి మాటలు ఎవరు నమ్మరండి, ఇలాంటి ఎవరు వినరో. కూటమిని అసలు ఎవరో లెక్క చేయట్లేదు. మోడీ గారు ఈరోజు రావడం అసలు ఇది మరీ దారుణం అండి. మరి మొన్న రావచ్చు కదండి మోడీ గారు, ఎప్పుడైతే వీళ్ళు ఆవిష్కరిస్తున్నారో వాళ్ళది ఎజెండా ఆ రోజు రావచ్చు కదా, మరి మేనిఫెస్టో రోజే. మరి ఈరోజు ఎందుకు వచ్చారు? ఈ వారం రోజుల గ్యాప్ ఎందుకు వచ్చిందండి? అంటే అసలు నెరవేర్చలేని హామీలు ఇవి, అవి అందరికీ తెలుసు నెరవేర్చలేని హామీలు. కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరేళ్ళు అతను బతులాడుకొని ఈరోజు తీసుకొచ్చారండి. ఇలాంటి కళ్ళబోలి మాటలు ఎవరు నమ్మరండి. విజయవాడ వెస్ట్ నుంచి సీఎం రమేష్ గెలుస్తారా? మరి సీఎం రమేష్ కాదండి, ఇక్కడ సుజనా చౌదరి గెలవరండి. బీజేపీ అంటేనే అసలు ఇక్కడ ఎవరు పడదండి. బీజేపీకి అసలు ఎవరు ఇక్కడ ఓట్లేసే పరిస్థితి లేదు. బీజేపీని ఎవరు నమ్మరు ఇక్కడ.
అంటే సుజనా చౌదరి కూడా ఒక బలమైన పొలిటీషియన్, ఆయన చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఏమండి ఛాన్స్ లేదు. ఓకే, మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ ఎప్పటి నుంచో వెస్ట్లో పోతిన మహేష్ గారు ఉన్నారు, జలీల్ ఖాన్ గారు ఉన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నాగుల్ మేరా గారు ఉన్నారు, టీడీపీ తరఫున చూసుకుంటే వాళ్ళు ఉన్నారు, జనసేనకేమో పోతిన మహేష్ ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను అందరికీ న్యాయం చేస్తా, నేను మాట ఇస్తే తప్పను, నా మాటే శాసనం అంటున్నాడు కదా. గతంలో 175 మందికి సీట్లు ఇచ్చారు కదండి ఏపీలో. ఇప్పుడు ఆ 175 మంది ఏమైపోయారండి? ఇతని స్వార్థానికి అందరిని గాలికి వదిలేసి 21 సీట్లు తీసుకొని మిగిలిన సీట్లు దాంట్లో 11 సీట్లు కూడా టీడీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చి మిగిలిన సీట్లు ఈయన తీసుకొని ఇతను ఒక్కడ పిఠాపురం మీదే ఫోకస్ పెడుతున్నాడు. ఈయన గెలవాలి ముందు. ఈయన పని ఏంటంటే ఈయన ఇప్పుడు అసెంబ్లీకి రావాలి, అధ్యక్ష అనాలి, అంతే. ఈయన వెనకొండాలి, అసలు ఏమైపోయినా పర్వాలా. ఎంతమంది ఏడుస్తున్నారండి ఈయన నమ్ముకొని. జన సైనికులందరూ రోడ్ల మీద తిరుగుతున్నారండి. అప్పులు అయిపోయి ఇప్పుడు వాళ్ళు వడ్డీలు కట్టలేక నానా బాధలు పడుతున్నారు. జన సైనికులు ఎవ్వరూ కూడా చాలామంది అక్కడ తెలిమిరారండి. మీరు గమనించారో లేదో, శంకర్ దిలీప్ కుమార్ తెలుసు కదా మీకు, జనసేన పెట్టినప్పటి నుంచి ఉన్నాడు ఆయన కూడా ఈ మధ్యన చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు తెలుసా మీకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు చూపించి అడుగుతున్నారండి ఓట్లు. మీకు దమ్ముంటే అడగండి మీరు ఎవరైనా. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో నేను మీకు ఇచ్చేసాను కాబట్టి మీరు నాకు ఓట్లు ఏంటని చెప్పి వాళ్ళని అడగమనండి. వాళ్ళకి అడిగే దమ్ము లేదు కాబట్టి ఎంతమంది కలిసి అంతమందిని కలుపుకొని మా అందరితో కూటమి అని చెప్పి ఏర్పడ్డారు. కానీ ఇలాంటి మాయ మాటలు ప్రజలైతే నమ్మరండి. ఒకప్పుడు ఓటర్ పిచ్చోళ్ళేమో కానీ ఇప్పుడైతే ఓటర్ అంతా బాగా తెలివి మీరిపోయారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలని అమ్మఒడి పెంచారు, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్క డివిజన్లోనండి, నేను అక్కడ నియోజకవర్గం చెప్పట్లా, డివిజన్ అంటే 16,000 ఓటింగ్ ఉంటుంది. ఒక్కొక్క డివిజన్లో 4 సచివాలయాలు, ఒక్కొక్క సచివాలయానికి 120 కోట్లు వచ్చినాయండి. ప్రతి అక్క చెల్లెమ్మలకి అందరికీ ఇలాంటి పరిపాలన వదులుకొని మీ సొల్లు మాటలు, మీ లేనిపోయిన మాటలు నమ్మి ఎవరన్నా 3 పిల్లలు కనండి, 4 పిల్లలు కనండి, బస్సులో ఫ్రీగా తిరగండి, బండ్లు ఫ్రీగా ఇస్తాం, ఎవరు నమ్ముతారండి అసలు? ఇంకా నయం కొన్ని రోజులు పోయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు చెప్పన్నారు? రేపు ఎలక్షన్ ముందు ఇంకా ఇంట్లోంచి ఎవరు రామకండి, ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉండండి, నెలకు 10,000 పంపిస్తానంటారు వాళ్ళు. ఇది అసలు నమ్మే పరిస్థితేనా? ఇది ఎవరు నమ్మరు, ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు జెన్యూన్గా చెప్తున్నారండి, ఫ్యాక్షన్ పెంచుతా, అమ్మఒడి పెంచుతా, రైతు భరోసా పెంచుతా, రుణమాఫీ అంటే చూసారా, రుణమాఫీ అని అబద్ధం చెప్పట్లే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. సాధ్యం కాదు అది చేయలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు గతంలో రుణమాఫీ అన్నారు, చేశారా? చేయలా. ఈయన నిరుద్యోగ వృత్తి అన్నారు, గుర్తుందా? ఇంట్లో కూర్చోండి నెలకు 2,000 పంపిస్తున్నారు, ఎవరు పంపించలా. ఉద్యోగాలు ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలా. అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణమాఫీ అన్నారు, రూపాయి చేయలా. జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు అక్క చెల్లెమ్మలందరికీ కూడా, డ్వాక్రా డబ్బులు ఇచ్చారు అందరికీ, అమ్మఒడి ఇస్తున్నాడు, ఆరోగ్యపరంగా చూస్తున్నాడు, స్కూల్ బాగు చేశారండి. ఈరోజు నా పిల్లలందరూ అక్కడ ఎడ్యుకేషన్ అవుతున్నారండి. చిన్నపిల్లలు ఇంగ్లీష్ మీడియంలో పిల్లల్ని జాయిన్ చేయాలంటే 30-40 వేలు ఏంది అవదు. ఈరోజు చక్కగా పిల్లలకి బట్టలు కానీ, టైస్ కానీ, ట్యాబ్స్ కానీ ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారండి. అందరూ కూడా ఇలాంటి కళ్ళబోలి మాటలు ఎవరు నమ్మరు, ఈ కూటమిని ఎవరు లెక్క చేయరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు.